ఈరోజు హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో మొక్కజొన్నలు వాస్తవంగా క్షేత్రస్థాయిలో మనం హుస్నాబాద్ అక్కడపేట మండలంలో ఇప్పటికే దాదాపు కోతలు పూర్తయింది. కానీ ఇంకా 5%, 10% మొక్కజొన్నలు మిగిలి ఉన్నాయి. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున హుస్నాబాద్ మార్కెట్ యార్డుకు గత 3-4 రోజుల నుంచి వ్యాపారస్తుల నుండే పెద్ద ఎత్తున మొక్కజొన్నలు రైతుల పేరిట వారి బినామీ పేర్ల మీద హుస్నాబాద్కు పోటెత్తుతున్నాయని ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో వ్యాపారస్తులు బయట 1700, 1800 కొనుక్కుని ఇక్కడ 2400 అంటే ఒక క్వింటాలకు 600 లబ్ధి పొందే విధంగా పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉన్న వాళ్ళు 25 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళ రైతులను దొరకబట్టుకుని వాళ్ళ పేరు మీద బినామీగా వాళ్ళ పేరు మీద ఇక్కడ మక్కలు అమ్ముకునే పరిస్థితి కనబడుతుందని అనే విషయం ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఇక్కడ హుస్నాబాద్ వ్యవసాయ అధికారి కావచ్చు, అదేవిధంగా అక్కడపేట వ్యవసాయ అధికారి కావచ్చు, అదే ఏఈఓలు కావచ్చు, ఇట్టి విషయంలో ఎందుకంటే ఇంత పెద్ద దోపిడీ జరుగుతుంది కాబట్టి దీని మీద వ్యవసాయ శాఖ అధికారులు దీని మీద విచారణ జరపాలి. అదేవిధంగా వీళ్ళు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఏఈఓ కావచ్చు, గ్రామాలలోకి వెళ్ళి ఎవరు మొక్కజొన్న వేసిరు, ఎవరు పొద్దుతిరుగుడు పెట్టిరు, ఎవరు వరి పెట్టిరు, ఇవన్నీ అప్పుడే పంటలు పెట్టేటప్పుడే వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. అవి చేసుకున్న తర్వాతనే ఆన్లైన్లో నమోదు చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇవన్నీ చేసుకోకుండానే వ్యవసాయ శాఖ ఆఫీసుల్లో కూర్చుండి ఫోన్ల ద్వారా నువ్వు రైతులు ఎన్ని ఎకరాలు పెట్టావు అని చెప్తే ఆయన 2 ఎకరాలు పెట్టి 10 ఎకరాలు చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి సంఘటన వల్ల ఇవాళ పెద్ద ఎత్తున ఈ హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో మొక్కజొన్నలకు సంబంధించి పాపం కొంతమంది రైతులు ఉన్నారు. కానీ వాళ్ళ పేరు మీద ఇవాళ పెద్ద ఎత్తున కొంతమంది వారి ముసుగులు ఇవాళ దోపిడీ చేయడానికి తెరలేపారు. ఇటు విషయంలో విచారణ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న మార్కెట్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ ఇది ఎందుకంటే ఇటు విషయంలో ఇది ఒక వాళ్ళకు మామూలుగా అలవాటుగా మారింది. దీని విషయంలో పెద్ద ఎత్తున సీరియస్ తీసుకుని కేసులు విచారణ చేస్తేనే, కేసులు నమోదు చేస్తేనే ఇంకొకసారి వ్యాపారస్తులు ఈ దొంగ బినామీలు ఇటువంటి చర్యలకు పూనుకోరని మా బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా వడ్ల కొనుగోలుకు సంబంధించి గత వారం రోజులకు క్రితమే వడ్ల కొనుగోలు కేంద్రం మంత్రి ఇక్కడున్న మార్కెట్ చైర్మన్ తదితర అధికారులు అందరూ ఓపెన్ చేశారు. కానీ ఇప్పటికీ మార్కెట్ నిండిపోయింది. అయినా కూడా వడ్లకు సంబంధించి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ కాలేదు. అది కూడా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఒకవేళ వర్షాలు పడితే అకాల వర్షాలు నిన్న మన సిద్దిపేట పడ్డది, సంగారెడ్డిలో పడ్డది, ఇంకే అటువంటి వర్షం ఇక్కడ పడితే ఇప్పుడు అన్నమో రామచంద్ర అన్నట్టు రైతుల పరిస్థితి తయారయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మంత్రి గారికి చెప్తాను, ఇది ఈ వ్యవసాయ మార్కెట్ ఇక ఈ రైతులకు సరిపోదు. ఇటు విషయంలో మంత్రి గారు ఎక్కడైనా ఒక 50 ఎకరాలు చూసి వచ్చే సంవత్సరం వరకు పెద్ద ఎత్తున మార్కెట్ నిర్మించాలి. లేకపోతే ఇక్కడ ఉన్న ఈ మార్కెట్ ఎట్టి పరిస్థితులలో రైతులకు సరిపడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వరి కోతలు పావుల సుద్ధ కాలేదు. ఇంకా 75-70% వరి కోతలు ఉన్నాయి. ఆ వడ్డు మాత్రం బయటికి ఈ మార్కెట్కి వస్తే మాత్రం పెద్ద ఎత్తున గొడవలే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటు విషయంలో మంత్రి యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కొంతమంది రైతులు బాధపడతారు. మిషన్లకు సంబంధించి ఫెసిలిటీస్ వైర్లు లేవని బాధపడతారు. మరి వైర్లు లేకపోతే మక్కలు ఎట్లా పట్టుకుంటారు, ధాన్యం ఎట్లా పట్టుకుంటారు, అది కూడా జాప్యం జరుగుతుంది. దీని విషయంలో మార్కెట్ సెక్రటరీ, మార్కెట్ చైర్మన్ కూడా చర్యలు తీసుకోవాలని మా బీఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే మంత్రి ఇలాకాలో అధికారికి సంబంధించిన ఎవ్వరు కూడా ఏడీఏ ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదు, అగ్రికల్చర్ ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇక్కడ మార్కెట్ కార్యదర్శి కాబట్టి తక్షణమే ఏదైతే మార్కెట్కు సంబంధించినటువంటి అధికారం నియమించాలని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అవినీతికి పాల్పడినటువంటి వ్యాపారులపై చట్టరీత్యా ఒక ఎంక్వైరీ చేయించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.